అందరికీ నమస్కారం. కుంభరాశి వారి సంపూర్ణ జీవిత రహస్యం. పూర్వ పుణ్యం, అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీరు చూడగలరు. ఈ వీడియో చూసి మీ లైఫ్ దశ దిశ మార్చుకోగలరు. మరి ఇందుకు కుంభరాశి వారి యొక్క సంపూర్ణ జీవితం ఎలా ఉండబోతోంది? వారి యొక్క లైఫ్ ఏ విధంగా సెటిల్ కాబోతోంది? అసలు వారి యొక్క పూర్వ పుణ్యఫలమేంటి? వారికి వచ్చే అదృష్టం ఎలా ఉంటుంది? ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి మన యొక్క జీవితంలో అంటే ఎన్నో రాశుల్ని మనం చూస్తూ ఉంటాం. బట్ ఈ రాశి వారు మాత్రం చాలా చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వీరి యొక్క జీవితం చాలా చక్కగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే కుంభరాశి వారికి ఊహించినటువంటి పరిణామాలు వారి యొక్క లైఫ్ ని టచ్ చేస్తాయి. అండ్ అదే విధంగా కుంభరాశి వారు వీరంత అదృష్టవంతులు లేరు అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా కుళ్ళుకురి విధంగా ఏడ్చే విధంగా వీరి యొక్క లైఫ్ అనేది సెటిల్ అవుతుందన్నమాట. సో ఈ యొక్క కుంభరాశి వారి యొక్క సంపూర్ణమైనటువంటి జీవితం ఎలా ఉంటుంది, అసలు అంతలా ఇతరులు ఈర్ష్యపడేంతగా కుంభరాశి వారి యొక్క లైఫ్ ఎలా సెటిల్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. కుంభరాశి వారి యొక్క జీవితం ఇక నుంచి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు. కుంభరాశి వారిపై శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శనీశ్వరుని యొక్క సంచార కారణంగా అశుభ ఫలితాలు మాత్రమే కాకుండా శుభ ఫలితాలు కూడా పొందుతారు. అనేక పనుల్లో విజయాలు సాధిస్తారు. కుంభరాశి జాతకులు వారెంచుకున్న పనుల వల్ల శారీరకంగా బలహీనంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు. కాస్త ఖర్చులు పెరిగి మానసికంగా ఒత్తిడి ఉంటుందని చెప్తున్నారు. పని విషయంలో చాలా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలున్నాయి. కుంభరాశి జాతకులకు వైవాహిక జీవితంలో అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తుంది. కుంభరాశి జాతకులకు వ్యాపారం పుంజుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గణనీయంగా అంటే క్రమక్రమంగా ఆదాయాన్ని కూడా పొందుతారు. కానీ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పబడుతోంది. అందుకే కుంభరాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉన్నా లేకపోయినా ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే అనుకున్నటువంటి ప్రణాళికలన్నింటినీ కూడా విజయవంతం చేయటం జరుగుతుంది. విద్యార్థులు విద్యాపరమైన కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవడంతో పాటుగా కొంత ఆందోళనకు గురవుతారు. కుంభరాశి జాతకులు ఒత్తిడిని, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైనటువంటి నష్టాల్ని కూడా చూడవలసి వస్తుంది. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు చాలా వరకు కూడా కొన్ని విషయాలలో ఇబ్బందులు కలుగుతాయి. కానీ కొన్ని విషయాల్లో వీరంతా అదృష్టవంతులు ఉండరు. ఈ రాశి వారికి జీవితంలో కుటుంబ కలహాలు కొంతమేర తగ్గి జీవిత భాగస్వామితో సంతోషకరమైన లైఫ్ ని కూడా గడుపుతారు. వ్యాపార సమస్యలు కూడా తగ్గుముఖం పట్టి సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు. బాగా లాభాల దిశగా అడుగులు వేస్తారు. కుంభరాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు నష్టపోయే ప్రమాదము ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కుంభరాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడానికి ఆస్కారం ఉన్న ప్రతి పరిస్థితిని కూడా మీరు జయించాలి. కొత్త వాళ్ళని ఎవ్వరినీ కూడా మీ జీవితంలోకి రాకుండా చూసుకోవడం చాలా మంచిదని చెప్పబడుతోంది. ఎందుకంటే వారి వల్ల మీరు లాభపడేదెంతో తెలియదు, కానీ నష్టం మాత్రం విపరీతంగా ఉంటుంది. అలా నష్టపోయేటటువంటి పరిస్థితులు మీ జీవితాన్ని పలకరిస్తున్నాయనడానికి సంకేతం ఏంటంటే కొత్త వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి వస్తారు, మీకు పరిచయం అవుతారు అని చెప్పేసి. మీలో ఉన్న చెడ్డ అలవాట్లు మార్చుకుని క్రమశిక్షణతో కొత్త విజయాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తే కనుక విజయాన్ని మీరు పొందడం కన్ఫర్మ్. పోతే కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభం పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్నటువంటి వ్యాపారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి గురవుతారు. భూములు విలువ పెరగడం వలన ధనవంతులవుతారు. కుంభరాశి జాతకుల్లో ఎవరైతే చాలా జాగ్రత్తగా ఉంటూ నిర్లక్ష్యంగా ఉండకుండా అన్ని పనుల్ని సక్రమంగా చేసుకుంటూ ముందుకు సాగుతారో వారి లైఫ్ చాలా బిందాస్ గా సాగిపోతుంది. కాస్త సమస్యల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకైతే
మంచి విద్య ఫలితాలనేవి లభించే పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, ఎవరైతే టాలెంట్ టెస్టులు రాసి జాబ్స్ కోసం టెస్ట్స్కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వారు ఊహించినటువంటి రిజల్ట్ అనేది వాళ్ళు చూస్తారని చెప్పబడుతోంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఇక కుంభరాశి వారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండడంతో సంతోషం పొందుతారు. వృత్తిపరమైన వ్యాపారపరమైన ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి. మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుంభరాశి జాతకులు మంచి ఆర్థిక స్థితిగతులు పొందుతారు. ఈ విషయాన్ని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ కలుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో కూడా ప్రశాంతత అనేది కనిపిస్తుంది. ఇదంతా కూడా జీవితం పట్ల సక్రమంగా నిబద్ధతతో వ్యవహరించే వ్యక్తులకు మాత్రమే. ఇకపోతే కుంభరాశి వారికి ఆర్థిక పరంగా అంతా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. వివాహం చేసుకోవాలనుకునే కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా చెప్పబడుతోంది. వివాహం చేసుకుంటే సంతోషకరమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైనటువంటి జాతకాన్ని వీరు అనుభవిస్తారని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యల్ని అధిగమించేటటువంటి పరిస్థితులు వీరు ఎదుర్కొనే కంటే కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపటం అనేది కుంభరాశి వారికి చాలా శ్రేయస్కరం అని చెప్పబడుతుంది. ఇక కుంభరాశిలో చంద్రుడు, శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడతారు. ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే కుంభరాశి జాతకులకు ఇక నుంచి మధ్యమ ఫలితాలు వచ్చినా కూడా మీ వ్యవహార శైలితో మీ జీవితాన్ని అదృష్టవంతంగా మార్చుకుంటారు. మీరు కుంభరాశిలో పుట్టారంటే నిజంగా మీ అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే కుంభరాశికి అధిపతి శని కాబట్టి మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఎందుకంటే శని అంటే కేవలం చెడు మాత్రమే కాదు, సమయానుసారంగా మంచిని కూడా కలుగచేస్తాడు. జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడికి ప్రముఖ స్థానం ఉంది. అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం అని పేరు ఉన్నప్పటికీ కూడా ఆయన చేసేటటువంటి మంచి ఇంకెవ్వరూ చేయరని చెప్పచ్చు. కుంభరాశిలో పుట్టారంటే నిజంగా మీరు అదృష్టవంతులే. ఎందుకంటే కుంభరాశి అధిపతి శని అని చెప్పుకున్నాం కదా. మరి ఆయన మంచి చేస్తే మాత్రం మీరే తట్టుకోలేరనమాట. వామ్మో, ఏంటి ఇంత బాగుంటుందా మా లైఫ్ అనిపిస్తుంది అనమాట. అంత బాగా శని మీకు మంచి చేస్తాడు. అయితే అలాంటి శనికి కోపం తెప్పించుకున్నామంటే కన్ఫామ్ గా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే మన జీవితం ముందుకెళ్తుంది. శని ఆగ్రహిస్తే మన జీవితం చాలా బాధలు, కష్టాలు, అప్పుల బాధలతో కూరుకుపోతుంది. మీరు శని అనుకూలతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. శనికి అత్యంతమైన నెమ్మదిగా కదిలే గ్రహం అని పేరుండటంతో శని తన సొంత రాశి అయిన కుంభంలో తిరోగమనంలో ఉండడం వల్ల తన తిరోగమన స్థితిలో అత్యంత శక్తివంతంగా ఉంటాడు శని. ఎవరి జాతకంలో శని శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక సుఖాలు పొందుతాడు. ఏ వ్యక్తి కుండలిలో అశుభ స్థానంలో శని ఉంటాడో ఆ వ్యక్తి అనేక సమస్యలు ఎదుర్కొంటాడు. అయితే మీ సొంత రాశికి అధిపతి శని కాబట్టి, ప్రస్తుతం మీ రాశిలోనే శని సంచరిస్తున్నాడు కాబట్టి మీకు అన్ని విధాలుగా శని సకల శుభాలు కలుగజేస్తాడని జ్యోతిష్యులు అంటున్నారు. ఇలా శని కారణంగా కుంభరాశి వ్యక్తులకు ఏ లోటు రాదు. అవును, మీరు శని సపోర్ట్ తో అదృష్టవంతులుగా మారుతారు. ఊహించినటువంటి పరిణామాలు మీ యొక్క లైఫ్ ని తలుపు తడతాయన్నమాట. ఏంటిది, ఇంతటి అదృష్టవంతులు మేము అవుతామా అని అనిపిస్తుంది. ఇకపోతే వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడటానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి, అలాగే జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కుంభరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్ పరిహారాలు పాటిస్తే అన్ని సకల శుభాలే కలుగుతాయి. అవేంటంటే, కుంభరాశికి చెందిన వారికి నీలం, నలుపు ఇలా లేత రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే మీకు శుభం కలుగుతుంది. నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఈ రాశికి చెందిన వారి జాతకంపై శనిగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి మీకు కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది. ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటుంది. ఆదివారం మధ్యమంగా ఉంటుంది. మరి చూశారు కదా కుంభరాశి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, జీవిత రహస్యం ఏంటి, పూర్వ పుణ్యం, అదృష్టం ఎలా ఉంటుంది అనేది. మరి మీ యొక్క రాశి కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి, వీడియోని షేర్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.